హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఎస్ మేము కూడా బాగున్నాం. చోడవరం అనేది ఒక ప్రకాశం జిల్లాలోనే ఒక విలేజ్. అక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి అంటారు. అవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఒకసారి మన వీడియోలో చూసేసేయండి. కానీ చాలా బాగుండిద్ది. చిన్నపిల్లలకి గేమ్స్ పెడతారు అదే టైంలో. అలాగే పొంగల్ టైంలో చాలా అలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఒకసారి మన వీడియో మొత్తాన్ని అయితే మీరు తప్పకుండా చూసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి గేమ్స్ మా చిన్నప్పుడు కూడా చాలా జరిగేవి. మాకు అప్పట్లో అన్నీ సోప్ బాక్సులు, పెన్సిళ్ళు అలాంటి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు ప్రైజెస్. ఇప్పుడు వీళ్ళకైతే కొంచెం విలువైన వస్తువులే ఇస్తున్నారు. కానీ చాలా బాగుంటుంది కదా, కొన్ని రోజుల తర్వాత సొంత విలేజ్కి వెళ్ళి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే పల్లెటూరు మజా అండి. ఒకసారి చూసేసేయండి. అలాగే స్పూను లెమన్ అంటారు కదా, ఆ గేమ్స్ అయితే ఆడుతున్నారు. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చూసేసేయండి. చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఆడుతున్నారు. గెలిచిన వాళ్ళైతే వాళ్ళకి వచ్చే ఆనందం ఒకరికి పట్టరాని ఆనందం ఉంటుంది. చూడండి, ఒకరైతే విన్నర్, ఒకరైతే రన్నర్గా వచ్చారు. 2 ప్రైజెస్ ఇస్తారు కాబట్టి ఇంకా ఈ స్టేజ్ అంటారు. అది సాయంత్రానికి ప్రోగ్రామ్ చేసుకోవడానికి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇన్ అండ్ అవుట్ అంట. నాకైతే కొంచెం కొత్తగా ఉంది ఈ గేము. కానీ చాలా అల్లరిగా అయితే జరుగుతుంది ప్రోగ్రామ్స్ అయితే. ఇదంతా జస్ట్ ఫన్ కోసం, పిల్లలు ఎంజాయ్మెంట్ కోసం అంతేనండి. ఒకసారి చూసేసి ఇప్పుడైతే మా అబ్బాయి కూడా ఎంటర్ అయ్యాడు. మధ్యలో వెళ్ళాడు. వాడిని ఎవరు రానిచ్చుకుంటాడు అసలుకి. వాడి పాటకు వాడే గేమ్ ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఆడతాడు కదా, వాడు ఎలాగ విన్ అవుతాడు నెక్స్ట్ ఇయర్ ఎలాగ. ఓకే, ఒకసారి చూసేసేయండి. ఇదైతే చైర్స్ గేమ్ అండి. కొంచెం తెలుగులో చెప్పాలంటే కుర్చీలాట అంటారు. మనందరం కూడా కుర్చీలాట అంటే తెలుసు. మనం చిన్నప్పుడు కూడా ఇది నేర్చుకొని చేస్తూ ఉండేవాళ్ళం మేమైతే. చూడండి, ఫైనల్గా అన్ని చైర్స్ ఉన్నాయి కదా, లాస్ట్లో ఇద్దరే ఉంటారు. ఆ ఇద్దరికి సింగిల్ చైర్ మాత్రమే ఉంటుంది. ఒక్క కుర్చీ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క కుర్చీలో ఎవరైతే పోరాడి గెలిచి తెలివిగా ఆడతారో వాళ్ళే విన్నరు. వాళ్ళకి మంచి ప్రైజెస్ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళ చేతుల మీదుగా ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. ఇలా ఉంటుందండి మా ఊర్లో సంక్రాంతి సంబరాలు. మీ అందరికి కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే నేను కూడా ఎంటర్ అయ్యాను. అక్కడ నిలబడి ఉన్న వాడిని అయితే నేనే. లాస్ట్ మూమెంట్లో వెళ్తే కిక్ అయ్యారు కదా, అందుకే వెళ్ళాము. ఫైనల్గా అయితే మన చిన్నపిల్లల గేమ్స్ అయితే అన్నీ అయిపోయినాయి. రేపటి రోజున అనగా నెక్స్ట్ డే క్రికెట్ అలాంటి పెద్ద పెద్ద గేమ్స్ అయితే జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ.